అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం వారం పొడుగుతో జరిగిన ముచ్చట్లను ఒక తానేసి పట్టుకొచ్చిన చెప్పుకుందాం వదమ్మన చిలపాండ్రి ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. నిజంగా మన ఆడోళ్లకు చీరల మీద మస్తు పాయిరం ఉంటది కదల్లా. అంతెందుకు ఇండ్లల్లా చీరలు కూడా పంచాది పట్టుకొస్తాయి, సంసారాలు కూడా కూలుస్తాయి. చీర కూడా పవర్ గస ఉంటుంది. మరి ఇక చీరల షాపింగ్ అంటే అది ఒడవని ముచ్చట్ లెక్కనే కొడుతుంది కదా. బేరాలాడు, నచ్చిన చీర కొనేదాకా ఊర్లో ఉన్న దుకాణాలన్నీ ఓపికతో తిరుగుడు. ఇక మన ఆడోళ్ళతోనే అవుతుంది కదా. ఇక ఆఫర్లు ఉన్నాయి అంటే చాలు ఒక్క చీరన్న కొనుక్కొని పెట్టుకుంటారు. అసొంటితోళ్ళ పాదంటే 10 రూపాయలకే చీర అంటే ఊకుంటారా? ఊకోలే. అటెన్కి ఏమైందో చూడురిగా మీరే. వారేవా ఆగో చూసినవా మన అక్కలు సమ్మక్క సారక పల్లారానికి ఎగబడినట్టే ఎగబడుతున్నారు కదా. చేతిలో 10 రూపాయల నోటు పట్టుకొని కరాటా బాక్సింగ్ ఫైటింగ్లు చేసుకుంటా మరీ ముంగడికి అత్తండ్రు కదా. ఎందుకయ్యా అంటవా? చీరల ఆఫర్లు పెట్టిండట ఒక బట్నం దుకాణాల పైన. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ల దసరా ఆఫరు, దుక్నం బర్త్డే ఆఫర్ అనుకుంటా. ఇక ఆగుతారా? 10 రూపాయలకే చీర అని ఆఫర్ పెట్టిండాయే. ఇంకేమున్నది, 10 రూపాయలకు షాయి కూడా అత్తలేదు. ఇసంటిది చీరిత్తా అంటుండు కదా అనుకుంటా మన ఆడపడుచులు ఎగబడుతున్నారు. అగో చూడిగా. అయ్యయ్యో పాపం అక్కలు చీర కోసం ఎంత తనలాడుతున్నారో కదా. ఇటు చూడు రిగి పిల్లగాండ్లు ఈ అక్కను చూసి ఎంత కుళ్ళు కుట్టుర్రో. ఆడోళ్ళకే చీరల ఆఫర్లా, మా మొగోళ్లకు 10 రూపాయలకు అగ్గి 5 రూపాయలకు పాయింట్ ఆఫర్ పెడితే ఏమవును అన్నట్టే మొగం పెట్టిండు ఆయే. అయితే 10 రూపాయలకే చీర ఆఫర్ కొందామని వచ్చినోళ్ళంతా చాలా మంది బాధపడుకుంటూనే పోయినట్టులో ఈ తొక్కిసలాటలు ఫైటింగ్లు చేయబట్టే మరి వాళ్ళ కట్టుకున్న 500,000 రూపాయల చీర చినిగిపోయిందట. కొందరు గిట్లనే నెత్తి కొట్టుకుంటూరు. ఏదో శాస్త్రం చెప్పినట్టు ఒసరు కోసం చూసుకుంటే అసలుకే ఎసరు వచ్చిందట. ఏ మాట కామాటేనోళ్ళ ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు అని అంటారు కదా. అంత డూప్ అంటే డూపే పొర్రి. పైసల ముందు ఏవి అక్కడికి రానే రావు. ఆఖరికి రక్త సంబంధం కూడా పనికిరాదు. కాసుల కోసం ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళు కూడా పగోళ్ళు అవుతారు. అవసరమైతే పారాలు కూడా తీసుకుంటారు అనిపిస్తుంది. అగోగా ఖమ్మం జిల్లాలో చూడుర్రి, తల్లి బంగారం కోసం అన్నదమ్ముల కుటుంబాలు ఎంతకు తెగబడ్డాయో. వీళ్ళ కొట్లాటలు చూడుర్రి మీరు. ఆడోళ్ళు మొగోళ్ళు చెప్పులు చీపులతో కొట్టుకుంటారు. ఇగో ఈయనైతే మీద బండెత్తేసేటట్టే ఉన్నాడు కదా, సంపుతాడా ఏంది? ఆయనకు చూడు తగ్గుతూనే లేడు కదా. ఆయన బండి అందుకున్నాడు కదా, నెత్తి వల కొడతా అనుకుంటా. వీళ్ళ సొంత అన్నదమ్ములేలుల్లో వీళ్ళైతే వాళ్ళ భార్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలా ఉంటారట. అయితే ఈ అన్నదమ్ములు ఫస్ట్ మంచిగానే ఉండే అట. టెంకాల అగ్గమైనాక ఇక తెలుసు కదా కథ ఎట్లుంటదో, వేరు పడ్డరు. అయితే పెద్ద కొడుకు ఏదో పైసలు అవసరం ఉంటే వీళ్ళ తల్లి బంగారం ఇచ్చిందట. కుదవ పెట్టుకో బిడ్డ ఆ టెంకే ఇత్తూతి అని. తల్లి మనసాయే గది. మరి కొడుకు ఆపతిలో ఉంటే తట్టుకోదు కదా.
అయితే చిన్న కొడుకు కోపం వచ్చిందట. నా తల్లి బంగారం అంతా మా అన్నగాడే తీసుకుంటుండని వాని దగ్గరనే పెట్టుకుంటుండు అని కుతమత ఉడికిండట. ఇక వేసేటోళ్ళు కూడా ఉంటారాయే. గిట్లా తల్లి బంగారం కోసం అన్నదమ్ముల నడమలాడాయి స్టార్ట్ అయిందట. ఇంకేమున్నది, ఒకరు నెత్తులు అలగొట్టుకునే కాడికి వచ్చింది కథ. అసలు వీళ్ళను ఏమనాలి చెప్పుర్రి? తల్లి బంగారం మీద ఆశపడేదే తప్పు కదా. అందులోనే వాటి కోసం గిట్లా పానాలు తీసుకునేదాకా పోవుడేంది, అది కూడా సొంత అన్నదమ్ములు. మళ్ళా ఇది రక్త సంబంధమా అంటే పైసల ముందు అన్న లేదు, తమ్ముడు లేదు, తల్లి లేదు, చెల్లె లేదు అన్నట్టుగానే ఉన్నది కదా నీ కథకు నా వారెద్దు. అయినా బంగారం కావాలంటే కష్టపడాలి, పని చేసుకోవాలి, గాని ఎవరికి వాళ్ళు కమాయించుకోవాలి. అంతేగాని ఆఖరికి తల్లి సొమ్ము మీద కూడా ఆశపడి ఆగం చేసిండు కదా. అసలు నన్ను అడిగితే వీళ్ళకు బలగం సినిమా చూపియాలులా, చూసిరో లేదో అసలు. కానీ ఒకసారి చూయిస్తే గాని బుద్ధొత్తది కావచ్చు. అయినా గది కూడా ఎంతసేపు పట్టు, చూసినంతసేపు మంచుకుంటారు. అటెంక మళ్ళా గిట్లనే అనుకుంటారు కావచ్చు. ఒక తల్లి కడుపులో పుట్టి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసినోళ్ళు ఆఖరికి ఆస్తుల కోసం గిట్ల కాబడితిరి. ఏదో శాస్త్రం ఉన్నది. సరే ఇప్పుడు యాదకత్తలేదు కానీ కాదోళ్ళ, ఎవరన్న కండ్ల ముందు ఆపతులు ఉన్నారంటే ఏం చెయ్యాలి? సాయం చెయ్యాలి, హిమ్మత్ ఇయ్యాలి, అంతే కదా. కానీ అందరు అట్లుండరోళ్ళు. వాడు జావని నా కడుపు నిండితే జాలని చచ్చిపోయేటోని కాన్నే చోరీలు చేస్తా అంటారు. అగోగ్గా అట్లనైందో కాడ చూడుని మీరే. అయ్యో రామచంద్ర, అసలు ఈ జనాలు మామూలు జనాలు కాదుల్లో. పుక్కట్ల కత్తే చాలు ఫిరాయిలు కూడా తాగుతారని అంటారు చూడు. ఇగో వీళ్ళ మందు వాటిలు కూడా ఈడ్చి పెడతలేరు కదా. ఇగో ఇడు చూడు రిగా, ఒక కారు లొందల పడ్డది, సగం కంటే ఎక్కువనే మునిగింది. పాపం దాన్ని నడిపిన డ్రైవర్ పరిస్థితి ఏందో ఏమో. అట్లా కూసున్న వాళ్ళు ఎంతమంది అవస్థ పడుతున్నారో అనుకుంటాం కదా. వాళ్ళని ఎవరన్నా కాపాడితే మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ ఊరు జనాలు చూసి రానులా కారులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి అందులో ఉన్న మందు బాటిలను కాపాడే పని పెట్టుకున్నారు వాళ్ళు. అదో చూరు అదుర్రి మీరే. అగో చూసిరావా? అయితే బీహార్లా మందు కదా, ఆడ నిషేధం నడుస్తుంది. ఇక ఎలక్షన్ లాగైనా కూడా దగ్గర పడుతున్నది కదా. అక్కడ దొంగతనంగా మందు బాటిళ్లను ఈ కార్ల పట్టుకోబోతున్నారు. అయితే గాసారనుకున్న వారేదు అదేదో గీళ్ళొందల పడ్డది. కథమిగ జనాలు ఊకుంటారా, ఉర్రికచ్చేరు, మందు బాటిళ్లను అందుకునే పని పెట్టుకున్నారు. అగోగోగో గీన చూడరాదు, ఆ బురదల నీళ్ళలను ఎట్లా ఈదుకుండా పోతున్నాడో బాటిల కోసం. అగో గీనైతే చూడు, ఒక బ్యాగే పట్టుకొచ్చున్నాడు కదా ఏకంగా. దాంట్లో నింపుకునే తందుకా అన్న, నీ పని మంచిగా ఉన్నది బట్టు. అగో ఇటు చూడు, మొత్తం నీళ్ళలోనే దోలాడుతున్నాడు కదా. కథకు నా వారెద్దు. ఏందోలా ఈ అధ్వానం. ఓ దిక్కు పానాలు పోతున్న భగవంతుడా అంటే వీళ్ళేమో మందు బాటిలకు ఎగబడే గంతగానం తనలాడుతున్నారు మందు కోసం. చూసినవా జనాలు ఎట్లా తయారయ్యారో? ఎంతసేపు మన కడుపే నిండాలి అన్నట్టే గాని అవతలోని పరిస్థితి ఏంది అన్నట్టే లేదు వీళ్ళకు. ఏందో ఏమో. నిజంగా మనిషి జీవితం ఎప్పుడెట్లా మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. అప్పటిదాకా రాజు లెక్క ఉన్నోళ్ళు అప్పటికప్పుడే కుప్పగూలిపోతారు. మంది ముంగట నవ్వుకుంటా మంచిగా ముచ్చట పెట్టేటోళ్ళు మా ఇల్లు దేవుని దగ్గరికి పోవచ్చు. అయ్యో గంత మాట అనవేందవా అని పుసుక్కునాననేరు. నేను షానొద్దుల సంధి గమనిస్తూనే ఉన్నానులా. జనాల కుత్త పచ్చగిన గుండెపోట్లు అత్తన్నాయి. ముసలోళ్లకు రందులు రప్పలు ఉన్నోళ్ళకంటే ఏమో అనుకోవచ్చు. అరే చిన్న పొరలు పడుసు పిల్లలు కూడా గుండెపోట్లతో కాలం చేస్తాండ్లు. అసలు గిట్లెందుకు అవుతుంది కావచ్చు, గిదే నాకు సమాజ్ అయితలేదు. హైదరాబాద్లో ఒకైనా పానం ఎట్లా పోయిందో చూడును మీరే. అసలు ఈ ముచ్చట చెప్పాలనా అద్దా అని జర్రసేపు షో చాయించిన గాని చెప్పి తీరాలనే అనుకున్న లాస్ట్కు. అంటే మనిషి పానానికి ఏ పాటి గ్యారెంటీ ఉన్నదో తెలవాలి కదా, అందుకే అన్నట్టు. సరే అసలు ముచ్చటకు అద్దామిగా. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ముల్లా ఆడ జ్యూస్ సెంటర్ ఉన్నది కదా, ఇదేగా జ్యూస్ సెంటర్. ఆగు పడుతున్నది కదా, అంత గుడ్డిగా కనపడుతున్నదా? అయితే ఇవి సీసీటీవీలో పడ్డ వీడియో అన్నట్టు. అయితే రాత్రి 8 అవుతున్నది. ఏకలవ్య అనే 30 ఏండ్లనే ఉంటాయి అన్నమాట. ఆయనకు జర్రంతా కడుపులు ఆసరయ్యేందుకు జ్యూసు తాగుదామని ఈడికొచ్చిండు. కానీ గాసారం చూడు, జ్యూసు తాగుతుంటేనే కింద పడిపోయిండులో. ఏమైందని అడిగే వరకల్లా పానం పోయింది, గుండెపోటాట. ఏం చేద్దాం, ఎంత ఘోరం కాదు ఇది.
అప్పటిదాకా మంచిగున్న మనిషి నవ్వుకుంటా ముచ్చట పెట్టుకుంటా మనిషికి గుండెపోటొచ్చుండేందులో ఈయన ఒక్కడే కాదు ఈ 3-4 ఏళ్లల్లా ఒక్కొక్కరు గుండె ఎట్లా ఆగిపోతుండే చూస్తూనే ఉన్నాం కదా. ఒకప్పుడంటే గుండెపోటు అంటే 60-70 ఏండ్లకు వచ్చేది అనుకుంటుంది, కానీ ఇప్పుడు చిన్న చిన్న పోరలు గుండె కూడా అయిపోతున్నది కదా. ఇప్పటిదాకా ముచ్చట పెట్టుకుంటా ఉన్నోళ్ళ పారాలు అప్పటికప్పుడే పోతున్నాయి. జిమ్ములల్లా, డాన్సుల కాడ, దుక్నలల్లా, ఆఫీసులల్లా. అసలు ఏంది ఇది? మరి మనుషుల గుండెలు గిట్లెందుకు కమ్జోర్ అవుతున్నాయి కావచ్చు, గిదే అర్థమైతలేదుల్లా. 10 రూపాయలు కనబడితేనే జేబులు వేసుకునే జమానా గిది. ఎంతసేపు ఎదుటోని ఎట్లా ముంచుదామా, ఎట్లా దోసుకుందామా అనుకునేటోళ్ళే చుట్టుముట్టు బొచ్చడి మంది ఉన్నారు, అంతేనా కాదా? అసలు ఈ కాలమే అసొంటి కాలమైంది పో. ఎంతసేపు మన కడిపే రిండాలే, అవతలోడు సచ్చినా మంచిదే అనుకునేటోళ్ళు ఎక్కువైపోయారోళ్ళ. అసొంటిదోళ్ళ కళ్ళ ముందు 15 తులాల బంగారం కనబడితే ఊకుంటారా? 3వ కంటికి తెలవకుండా మా ఆయన చేస్తారు. కానీ అందరు అట్లుండరోళ్ళ, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు, నీయతగల్లోళ్ళు కూడా ఉంటారు. పాని మరి అసలు ఏమైందో పురాగ ముచ్చడి చెప్తా గానీ. అబ్బా, బంగారు నెక్లెస్ దగ్గర దగ్గర 15 తులాల మీదనే ఉంటదోళ్ళ. తులం 1,00,000 రూపాయలు వేసుకున్నా 15 తులాలంటే 15 లక్షలు. గింత బంగారం కళ్ళ ముందు కనబడితే వాళ్ళకన్నా ఆశ ఉడుతుంది. కానీ యోగి ఆటో డ్రైవర్ అన్నకు మాత్రం భయమైంది. మంది సొమ్ము పామస ఉంటుంది అన్న మాట యాదికి తెచ్చుకున్నాడు. బంగారు నగలను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిండు. ముచ్చట ఏందంటే, ఇగో ఇల్లు పెద్ద పెళ్ళోళ్ళు ఏదో పని మీద ఆగమాగంలో హైదరాబాద్కు బయలుదేరిర్రు. బ్యాగులో 15 తులాల బంగారం 1,00,000 రూపాయలు నగదు పెట్టుకొని ఆటో ఎక్కిరులా. ఆగంలో బ్యాగ్ అందులోనే మర్చిపోయారు. ఇక జరిసేపటికి ఆటో డ్రైవర్ కృష్ణ ఈ బ్యాగును చూసే వరకల్లా అందులో బంగారం కనబడ్డది. మనకెందుకు అనుకొని డైరెక్ట్ పోలీస్ టౌన్లో అప్పచెప్పిండు. 15 తులాల బంగారం నియ్యతగా అప్పచెప్పినందుకు పోలీసార్లు ఈయన తారీఫ్ చేసి సన్మానం కూడా చేసిరు. నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా మరి ఆటో డ్రైవర్ను. షెబ్బాష్ అన్నరి మరి. సరే, మంచిని చూయించినాం, ఇక కంతి రోజులను కూడా చూయించాలా మీకు. అట్లా చూయించాలంటే మహబూబ్ నగర్ కు రారి. ఇగో గీ ముసుగు వీరుడు ఉన్నాడు చూడు, ఈడు దొంగోడు. మొన్న మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో ఉన్న నగర దుకాణంలో ఈయన బ్యాచ్తో కలిసి దొంగతనానికి దిగబడ్డాడు. డూప్లికేట్ నగలను ఎత్తుకపోయిండోళ్ళ, కానీ వారంలోనే ఈ దొంగల బ్యాచ్ని దొరకబట్టిరు. అంటే మన చుట్టుముట్టు షెడ్డోళ్లే కాదు, మంచోళ్ళు కూడా ఉంటారు. దొంగతనాలు చేసేటోళ్లే కాదు, ఏదైనా దొరికితే తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇట్లా మంచోళ్లే చాలా తక్కువ కనబడతారు. గదే వచ్చింది బాధ. అయితే ఆంధ్ర పోలీసులు గమ్మతే ఉన్నారు కదా నోళ్ళ. గమ్మత్ అంటే గమ్మతే మరి. పోలీస్ టౌన్కు ఏదైనా ఫిర్యాదు చేద్దామని పోతేనే కంప్లైంట్ తీసుకునేందుకు 1కి 10 మట్ల తిప్పుతారు, అవునా కదా? అసంటితోళ్ళ ఆంధ్ర పోలీసులు కోడి పిల్ల కోసం తెలంగాణలో దేవులాడిరు మొన్న. అరే అవంటే ఆంధ్రలో కోడి మాయమైందట, తెలంగాణలో దొరుకుతుందని ఈడ ఎంకులాడేందుకు వచ్చిండ్రాళ్ళు. మరి వాళ్ళకు కోడి దొరికిందా, గుడ్డు దొరికిందా, ఆఖరికి ఏమైంది చూద్దాం పాండ్రి. వీళ్ళే ఆంధ్ర పోలీసులు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు వచ్చిరట. ఎందుకని అడగరేంది? కోడి పుంజు. అరే నిజములా కోడి పుంజు కోసం వచ్చిరట. ఏలూరు జిల్లాలనట కోడి పుంజులను ఎవరో ఎత్తుకుపోయిరట. ఆడ ఫిర్యాదు కూడా చేసిరటుల్లా. ఇక కోడి పుంజు కోసం అక్కడ పోలీసులు దమ్మపేటకు వచ్చిరు. ఇక ఒక అక్క ఇంట్లోకి పోయి ఎంక్వైరీలు కూడా చేసిరటుల్లో. కోడి కోసం రుబాబు చేసిరట. ఇక ఊరోళ్లకు కోపం రాదా? ఓసిని ఆంధ్రలో కోడి పుంజు పోతే తెలంగాణలో దేవులాడుడేంది అని ఈడికొచ్చి కోడి కోసం ఎంక్వైరీ చేసుడేందని పోలీసులను నిలదీసిరాడా బాగా. దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. దీంట్లో ఆంధ్ర పోలీసులు వచ్చి దమ్మపేటలో దౌర్జన్యంగా 200 మంది, ఒక ఆడ మనిషి ఉండగా 200 మంది వచ్చేసి దౌర్జన్యంగా మీద సీసీ కెమెరా లాగేశారు. ఆ అమ్మాయిని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టేషన్ దాటి స్టేట్ దాటి వచ్చారు కదా, మీరు లోకల్ స్టేషన్ లో చెప్పాలి. లెక్కకైతే ఒక రాష్ట్రం పోలీసులు ఇంకో రాష్ట్రానికి వస్తే ఇక్కడ లోకల్ పోలీసులకు మసల బియ్యాలే. కానీ ఈ పోలీసులు ఆ పని కూడా చేయలేదట్టులో. వాళ్ళకు వాళ్ళే వచ్చిరట. వాళ్ళకు వాళ్ళే కోడిపుంజు కోసమే ఎంక్వైరీ పెట్టిరట. ఊరి జనం వాళ్ళను ఆగబట్టి 4 జోకే వరకల్లా సప్పుడు చేయకపోయిరట.
కోడి దొరకలే, గుడ్డు దొరకలే. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి కాంసకం కోడి పిల్లను కూడా దొరకబట్టకుండానే పోయిరు కదా. అసలు నాకు తెలియక అడుగుతా, ఆంధ్ర తెలంగాణ రెండు కలిసిపోయినాయి కదా, వేరుపడ్డ రాష్ట్రాల వల్ల ఒక్క రాష్ట్రం లెక్క మారిపోయానే అనుకుంటురా ఏందా లేవన్నా? నాకైతే ఏం సమజ్ అయితలేదు. ఎంత అక్కడ గురువు చంద్రన్ సార్ అయినా ఈడ శిష్యుడు రేవంత్ సార్ పాలన చేస్తే మాత్రం రెండు రాష్ట్రాలల్లా ఒక్కటే పాలన, మేమేం ఒకటే అని అనుకోవచ్చునా? గిట్లనే అంటున్నారు, గరమైతున్నారు కూడా ఇక్కడ పబ్లిక్. అర్ధ గంటల 20 కోట్లు కమాయించుడు ఎలా? ఎలా ఏందబ్బా? అర్ధ గంటల ఆటాన జేబులు వాడు కూడా కష్టమే అంటారా? కానీ కర్ణాటక దొంగలోళ్ళ అర్ధ గంటల్నే 20 కోట్లు కమాయించిరు. కళ్ళు మూసి తెరిచి అంతల్నే స్టేట్ బ్యాంకును లూటీ చేసేసిరు. అన్నట్టు స్టేట్ బ్యాంక్ అంటేనే స్ట్రిక్ట్ అంటారు కదా, మనం పని కోసం పోతే లంచ్ టైం అంటారట కదా. వాళ్ళు వీళ్ళు అనుకోగా ఇన్నా కానీ గదే స్టేట్ బ్యాంకులా దొంగలు ఎట్లా లూటీ చేసిరంటే వామ్మో. అగో నిజంగా సినిమాలు చూసి దొంగలకు ఉపాయాలు వస్తున్నాయా, లేకుంటే దొంగలను చూసి సినిమాలోళ్ళు దొంగతనాలు ఎట్లయితాయో చూయిస్తున్నారా? ఇది నాకు అస్సలు అర్థమైతలేదు పో. ఇగో ఈ బ్యాంకుల 21 కోట్ల రూపాయల విలువ గల బంగారాన్ని ఎత్తుకోబోయిరట. ఇక చెప్పు కథ అంటారా? కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఉన్నది కదా, పొదుముకి బ్యాంక్ బంద్ చేసి వాళ్ళకు కొందరు మిలిటరీ బట్టలు వేసుకొని వచ్చిరాండ్లకు కత్తులు తుపాకులు పట్టుకొని బ్యాంకులు ఉన్నోళ్ళను బెదిరిచ్చురు. కొందరు మిలిటరీ బట్టలు వేసుకొని వచ్చి అండ్లకు కత్తులు తుపాకులు పట్టుకొని బ్యాంకులు ఉన్నోళ్ళను బెదిరిచ్చిరట. అందులో పని చేసేటోళ్లను కట్టేసి బ్యాంకును దోసుకునే పని పెట్టుకున్నారటుల్లో. బంగారం నోట్ల కట్టలు ముల్లెలు మూటలు కట్టుకొని ఆడికెళ్ళి పరార్. ఇది పొదుముకి 6:30కు జరిగిందట. అసలు బ్యాంక్ అంటేనే 4ంటికి బంద్ పెడతారు కదా, వాళ్ళది టైం అంటే టైమే. మరి సరే లెక్కకో గిక్కకో చూసుకుందామని 5:30 వేసుకుందాం అనుకో. మరి ఈ బ్యాంక్ వాళ్ళు 6:30 దాకా ఎందుకు తెరిచి పెట్టుకున్నారు కావచ్చు? దొంగల కోసం ఎదురు చూసిరా ఏంది? ఏమో గది మనకి తెలియదు కానీ ఈ దొంగతనం జరిగిన తరికైతే సేమ్ సినిమాలో చూపించినట్టే జరిగిందులో. బ్యాంక్ ఆఫీసర్లను కట్టేసి మరి దోసుకున్నారంటే చిన్న ముచ్చట్న. ఇక బ్యాంక్ అంతా లూటీ అయిపోయినాక మెల్లగా వచ్చిరట పోలీసులు. వాళ్ళ కట్లిప్పి ఏమైందో అరుచుకునే పనిలో పడ్డారు. కానీ కళ్ళు మూసి తెరిచే అంతల్నే 21 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకోపోయిరంటే నాకు చక్కెర వచ్చినంత పని అయింది. గిట్ల 32 అసలు దొంగలు, అందులో స్ట్రిక్ట్గుండే స్టేట్ బ్యాంకులనే గిసంటి చోరీలు ఎక్కువైతాయి. ఎందుకో ఏమో నాకు అస్సలు అర్థం కాదు పో. ఇప్పుడు దొంగల గురించి చెప్పి తీరాలే. అప్పుడప్పుడు వాళ్ళ గురించి కూడా చెప్తే మీరు కూడా జాగ్రత్త పడతారు, అంతేనా కాదా? మరి మన ముచ్చట్లకు ఇప్పుడు ఎసాంటి దొంగలు వచ్చి ఏం చేసిరు ఏంది కథ అరుచుకుందాం నడువురి. ఈ దొంగలు పాడుగాను గిట్ల 32 రాష్ట్రాన్ని దోసుకునే దొంగలు సాల్తలేరనా? ఇళ్ళ బడి దోసుకునే దొంగలు ఎక్కువైపోయారు గీ నడువా. ఇగో పాపం గీ అక్కోళ్ళ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకపోయిరట దొంగలు. వాళ్ళు చేతులు ఇరిగిపోను. గోదావరి కన్లో ఉంటారు అటీలు. కొడుకు పాపం మంచిగా లేదని హైదరాబాద్ దవాఖానకు పోయి వచ్చేసరికల్లా ఇగో ఇంటినంతా ఇట్లా ఊడ్చి పెట్టిరట. పుండు మీద కారం చల్లినట్టు కాదా? వీళ్ళలో రందిలో ఉంటే దొంగలు బంగారం ఎత్తుకుపోయి ఇంకా బాధ పెట్టిరు. బాబుకు హెల్త్ బాగాలేక హైదరాబాద్కి వెళ్ళినాం. సాటర్డే రోజు మార్నింగ్ 6కి వెళ్ళినాం. నిన్న నైట్ 11:20 వరకు వచ్చినాం. వచ్చేసరికి చూస్తే ముందు డోరు గొల్లం తీసింది, లాక్ లేదు. లోపల సైడ్ గొల్లం పెట్టుకొని ఉన్నారు. సరే అని మేము ఇటు వెనక నుంచి వెళ్ళేసరికి వెనకాల డోర్ ఓపెన్ ఉంది. అటు నుంచి లోపలికి వెళ్ళి చూస్తే కబోర్డ్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. నాది హారం 5 తులాలు, నల్లపూసల గొలుసు 3.5 తులాలు, చిన్న చైన్ తులం, గాజులు తులంన్నర, ఒక చయం ఉంగరం, పెళ్లిలో పెట్టిన ఒకటి. ఇదే పెద్దపల్లి జిల్లాల ఇంకో గల్లీలో కూడా సేమ్ టు సేమ్ దొంగతనం జరిగిందులో. ఈ ఇల్లోళ్ళు పని మీద పట్నం వెళ్తే దొంగలేమో వీళ్ళింటిని లూటీ చేసేటందుకు బ్లేడ్లతోని తాళాలు కోసి మరి 11 తులాల బంగారం వెండి ఎత్తుకపోయిరట. మరి ఈ దొంగలు ఆ దొంగలు ఒక్కలేనా అనేది తెలవాల్సి ఉన్నది. అన్నట్టు ఈ గోదావరికని 1 టౌన్ పోలీసుకు ఒకసారి రా అని చెప్తా. అగ వచ్చిరా, అగో చూడురి, గీ ముసుగు వీరుడు ఉన్నాడు కదా, వీడు డిగ్రీ పోరడు. మరి మంచిగా చదువుకోవచ్చు కదా, జల్సా రాయుడైపోయిందట. బెట్టింగులట, టూర్లట అవసరమా? అప్పుల పాలైపోయిందట. ఇంకేమున్నది, దొంగతనాలకు తెగబడ్డాడు. బంగారం వెండి ఎత్తుకుపోయి అడ్డకి పావు చెరి చొప్పున అమ్ముకున్నాడట. కానీ వీని ఆటలు ఎంతకాలం అని సాగుతాయి? పోలీసులకు దొరకనే దొరికిండు. ఇప్పుడు చిప్పకూడు తినేతందుకు పోతున్నాడు.
అదేందులా ఈ పెద్దపల్లి జిల్లాలను దొంగలు గుర్తిపట్టినట్టే చేస్తూనే ఉన్నారు కదా. లేకుంటే ఒకటే రోజు గిన్ని తీర్ల దోసుకోబోతున్నారంటే పెద్దపల్లి పోలీసుల మీద ఎంత నమ్మకం ఉన్నదో మరి వీళ్లకు. గిట్లనే అనుకుంటుర్రోల్లో జనాలు. అవు కానీ పానీపూరీలు తింటారోలా మీరు? గవ్వే గప్చుప్లు నిజం చెప్తున్నా. గప్చుప్ బండి కాడ చూడుర్రి, ఆడ మొగోళ్ళ కంటే కూడా మన ఆడోళ్ళే ఎక్కువ మంది జమయ్య కనబడతారు. అదేందో కానీ ఆ గప్చుప్ పైన ఓ దిక్కు దగ్గుకుంటా తుమ్ముకుంటా అదే చేత్తోని చెమటలు కక్కుకుంటా అదే చేయితోని గప్చుప్కు మళ్ళీ పొగ ఒడిచి నీళ్ళలో ముంచి మనకు దెబ్బ ఎద్దంటే ఆ రుషే అలాగుంటుంది కావచ్చు. అంతేనా? ఇక నాకు కూడా ఈ గప్చుప్పులు మస్తు ఇష్టం. కానీ భయాతోడ ప్యాజ్ దాలో 20 రూపాయక గప్చుప్ దాలో అంటనా ఓ దిక్కు తింటుంటేనే ఇంకో దిక్కు వాటిని మనసులా లెక్క పెట్టుకుని ఉంటుంది. బరాబరే ఎత్తాండా తక్కువ ఎత్తాండా లేకుంటే సినిగిపోయినది ఎత్తాండా లాస్ట్కు తీయటి గప్చుప్ ఫ్రీగా ఇస్తాడా లేడా? అయ్యో గీరందితోనే తింటానోళ్ళ ఏం మనసున పట్టకుండా. ఇక 20 రూపాయకే అయిపోయినాయి అనుడితోటే మళ్ళా మనసులు లెక్క పెట్టుకుంటా ఏడేసిండా ఆరేసిండా అని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక అక్కకుల్ల 20 రూపాయకు 7 గప్చుప్లు అయితే 4 వేసిండట. మరి అక్క ఏం చేసిందో ఎరికేనా? చూడురు మీరే జరా. మరి 20 రూపాయకి 4 ఎత్త కోపం రాదా? ఈ అక్కగారిని చూడుర్రిగా నడి రోడ్డు మీద కూసున్నది ధర్నా ఎత్తందోలా. అయ్యో ఏమన్యాలమైంది పాపం, బొల్ల ఏడవబట్టే ముఖమంతా మాడుచుకున్నది అనిపిస్తుంది కదా. అన్యాలమే అయింది, గప్షుప్లా అన్యాలం. ఈ అక్కగారు గుజరాత్ రాష్ట్రం వడోదరలు ఉంటది. 20 రూపాయల పానీపూరి ఇయ్యమని బండాయనకు చెప్పింది. ఆయనే ఉల్లిగడ్డలు కూడేసి పానీపూరీలు వేసుకుంటా పోయిండు. 20 రూపాయలు అయినాయి అని అన్నాడట. అగ్గరో 4 వేసినావు కదా, 20 రూపాయల కారు కదా అంటే 6 వేసినా నువ్వే చక్కగా లెక్క పెట్టుకోలే అని ఆయన అన్నాడు. అరే తిన్నదాన్ని నాకు తెలియదా, 4 వేసినావు అని ఈమె, కాదు 6 వేసినా అని ఆయనే. ఎవ్వరు దగ్గలే పాప అక్కకు దుఃఖం ఆగలే. 2 గప్షుప్లు తక్కువ వేసిండు, అవి 2 వేయవలసిందే అని నడి రోడ్డు మీద ధర్నాకు దిగిందోల్లా. ఆగో గప్చుప్ల కోసం మేడం గారు చేసిన ఈ ధర్నా కార్యక్రమంతోనే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అటెన్క పోలీసులు వచ్చి ఆమెను సంజాయించిర్రు. నాకు నా 2 గప్చుప్లు ఇత్తనే లేత్తా అని ఆమె మంకు పట్టు పట్టింది. ఆఖరికి ఎట్లనో గట్ల ఆమెను పక్కకు తోలుకపోయిర్రు. చూసినావా గప్చుప్లు ఎంత పని చేసినాయో. అసలు ఏవలన్నా రోడ్డు కావాలని ధర్నాలు చేస్తారు, నీళ్ళెత్తలేవని రోడ్డు మీద కూర్చుంటారు, యూరియా కోసం చేస్తారు. కానీ ఈమె మాత్రం గప్షుప్ల కోసం ధర్నాకు దిగిందంటే గప్షుప్ మహత్యం గట్లున్నది. మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్వు లాగ్యాలిటీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంకా నేను పోయి వస్తా.